హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద ప్రణీత్ వ్లాగ్స్. అండ్ నిన్న వీడియోలో చూసినట్టయితే నేను మా కాళహస్తి కాణిపాకం ఈ ట్రిప్ అంతా మీకైతే వ్లాగ్లో అప్లోడ్ చేశాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మార్నింగ్ లేచి అలిపిరి స్టార్ట్ అయిపోయాం. అలిపిరిలో మాకు ఎంతసేపు పట్టింది అండ్ మాకు తిరుమల దర్శనం ఎంతసేపు పట్టింది అవన్నీ అయితే ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో మార్నింగ్ అయితే మేము 5కి అట్లా స్టార్ట్ అయ్యాం అనమాట అలిపిరికి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా, లెట్స్ గో. అండ్ ఇంకా అలిపిరి దగ్గరికి వచ్చేసి మా లగేజ్ కౌంటర్ లగేజ్ అయితే ఇచ్చేసాము. అంత రష్ లేదు, మాకు జస్ట్ 15 minutesలో అయితే లగేజ్ మొత్తం ఇచ్చేసాం అనమాట మేము. ఇక పదండి స్టార్ట్ అయిపోదాం. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః, అలిపిరి స్టార్ట్ అయిపోయాము. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. అసలు ఏంటో గైస్, ఈ బోర్డుని చూడగానే మాత్రం ఎక్కడ లేనంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకా పాజిటివ్ వైబ్స్లో 100 steps అయితే కంప్లీట్ చేస్తాం మేము. ఇంకా అలా చుట్టూ ఉన్న మంచి మంచి జంతువుల్ని చూసుకుంటూ ఆ నేచర్ని ఆస్వాదిస్తూ నాకైతే ఆ ఫీల్ వేరే లెవెల్ అనమాట. ఇంకా వాటన్నిటిని చూసుకుంటూ 1000 అయితే కంప్లీట్ అయినాయి. స్టిల్ గోయింగ్, చూపిస్తా. సో 1000 అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా అలా 1000 కంప్లీట్ చేసేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఇదేదో క్యూట్ యానిమల్ భలే తింటూ కనిపిస్తుంది. అందుకే మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో తీశాను. చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఇంకా అలా దాన్ని చూస్తూ 2000 steps అయితే ఎక్కాము. ఇంకా 1500 ఉన్నాయి ఎక్కాలి. ఇంకా 2000 steps ఎక్కేసరికి కొంచెం బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే అయిపోయింది. ఇంకా పదని కంటిన్యూ చేద్దాం జర్నీని. అసలు కొండ మొత్తం అయితే నిజంగా అలిపిరి వెళ్ళినంత దూరం బ్యూటిఫుల్ అండ్ పీస్ నేచర్తో గోవింద నామాలతో మ్రోగిపోయింది. అండ్ మీకు దాంట్లోంచి ఒక చిన్న క్లిప్ అయితే వేస్తాను, చూసండి. ఒక్కొక్కరు ఎంత బాగా అసలు గోవింద నామస్మరణ చేస్తున్నారంటే ఒళ్ళు పులకరించింది అంటారు కదా, లిటరలీ అట్లాంటి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇక మేమందరం కూడా ఆ పవిత్ర గోవింద నామస్మరణ చేస్తూ ముందుకు సాగాము ఆ మెట్ల మార్గంలో. హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. ఇంకా దారి మధ్యలో ఉన్న హనుమాన్జీకి కూడా హాయ్ చెప్పుకొని అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళిపోయాము. గ్యాస్ మోకాల పర్వతం అయితే రీచ్ అయిపోయాము. ఆ 7 కొండల వాడిని మనస్ఫూర్తిగా స్మరించుకొని 7వ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాను. అదే ఇది మోకాల పర్వతం అంటారు. సో ఇక నేను కూడా అయితే మోకాలతో ఎక్కడం మొదలు పెట్టాను. ఫైనల్లీ 3000 స్టెప్స్కి అయితే వచ్చేసాము. ఇంకా 550 మోర్. లెట్స్ కంటిన్యూ గాయ్స్. అండ్ ఫైనల్లీ అయితే ఎక్కేసాము అలిపిరి 3550 మెట్లు. మొత్తానికి ఆ పెద్దైన ఆశీస్సులతో తిరుమలకి అయితే వచ్చేసాం మేము. ఫైనల్లీ 3550 మెట్లుగా సక్సెస్ఫుల్గా ఎక్కేసాము. 10 వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసాము. మాధవ నిలయంకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవడమే. నేనైతే లాకర్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాను. చాలా పెద్ద క్యూ ఉంది, నాకైతే 1.5 గంట పట్టింది. అంతసేపు క్యూలో నించున్నందుకు నాకైతే లక్కీగా ఒక లాకర్ అయితే దొరికేసింది. లాకర్స్ తీసుకొని మా లగేజ్ అన్నీ అందులో పెట్టి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాము. ఇంకా లంచ్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ మా లంచ్ ఇదిగోండి, ఇదైతే ఈరోజు మా లంచ్ అనమాట. సో ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము మేము. ఇక టెంపుల్ దగ్గరికి రాగానే మేమైతే పుష్కరం దగ్గరికి వెళ్ళిపోయి మా పవిత్ర శ్రీవారి పుష్కరంలో అయితే మునిగి అక్కడి నుంచి మేము వరాహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. అండ్ వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇక క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాం. గోవిందా ఎప్పుడు వస్తుందో తెలియదు, పదండి వెళ్దాం. ఇక మనం క్యూ లైన్లోకి వెళ్ళేలోపే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఎదురొచ్చి మరి దర్శనం ఇచ్చారనమాట పల్లకిలో.
పల్లకీలో ఉన్న శ్రీవారిని కూడా దర్శించుకొని మేమైతే క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాము. అది శిలాతోరణం దగ్గర ఉంది. గేట్ నెంబర్ 69లో నుంచి అయితే ఎంటర్ అయ్యాము. ఒకసారి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది, చూపించేస్తా చూసేయండి. మాకైతే ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ దర్శనం టైం ఈస్ 30 hours. సో మేమందరం చూసి లిటరల్లీ షాక్ అవ్వాలో సర్ప్రైజ్ అవ్వాలో ఏమవ్వాలో తెలియలేదు. 30 గంటలు అన్నారు మరి. అంటే ఈరోజు మేము 6:30కి వచ్చాము, నెక్స్ట్ డే 6:30, నెక్స్ట్ డే 12 AM ఎర్లీ మార్నింగ్ 12 దాకా అవుతుంది దర్శనం. ఇంకా వి వాంట్ టు గో గోవింద పదండి వెళ్దాం. అండ్ చూడండి గైస్ ఎంత క్యూ అయితే ఉందో ఫ్రీ దర్శనం లైన్లో. మేము వెళ్ళింది వచ్చి 23rd నైట్ అనమాట. ఇది చాలా అంటే చాలా రష్ ఉంది. మాకైతే క్యూ లైన్లోనే డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఉప్మా పెట్టారు, ఉప్మా కావాలంటే ఉప్మా, కావాలి సాంబార్ రైస్ కావాలంటే సాంబార్ రైస్, మిల్క్ అండ్ వాటర్ కూడా ఎక్కడికక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. క్యూ లైన్లో ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ వన్ మోర్ లక్కీ థింగ్ మేము ఫీల్ అయింది ఏంటంటే మేము వచ్చినప్పుడు కరెక్ట్గా అయితే తిరుమలలో వర్షం పడింది. అండ్ సిరీస్ 18 hours అయితే వచ్చేసింది అనమాట మన దర్శనం టైం. ఇక కొద్ది గంటలు మాత్రమే. గోవింద. అండ్ గైస్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మేము ఇంకా అయితే క్యూ లైన్లోనే ఉన్నాము. అండ్ మీ అందరికీ ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపించేస్తాను, చూసేయండి. మేమున్న క్యూ లైన్ నుంచి చూడండి ఆనంద నిలయం తెల్లవారుజామున ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇప్పుడు టైం అయితే వచ్చి మార్నింగ్ 7 AM అవుతుంది. మమ్మల్ని అందరినీ వెయిటింగ్ హాల్కి అయితే తీసుకొచ్చారు కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. ఒక 2 hours అయితే ఇక్కడైతే బ్రేక్ అనమాట. మళ్ళీ 9 AMకి అయితే మమ్మల్ని క్యూ లైన్లోకి వదులుతామన్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గోవింద. అండ్ గ్యాస్ మేమైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్తున్నాము. సో అక్కడ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం బయట. అండ్ వీడియో మాత్రం అయిపోలేదు, ఇట్స్ స్టిల్ కంటిన్యూ. దర్శనంకి వెళ్ళి వచ్చి మాట్లాడతా. బాయ్. ది నెక్స్ట్ డే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి అవతారకుడం అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేయవయా. అండ్ మొత్తానికి ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ 27 hours తర్వాత మాకైతే శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మనసంతా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం కొంచెం. 27 గంటల నుంచి నిల్చొని 4 గంటలు చెప్తున్నాడు వీడియో. ఎవడు అడిగాడు రా నిన్ను? 27 గంటల నుంచి నిల్చొని చక్కగా కనపడ్డాయి. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. సరే మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.